సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మాలతి. నమస్తే. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చిన్న సిల్లీ రీజన్స్ అందరికీ కూడా డైవర్స్ వీళ్ళు ఫైల్ చేస్తున్నారు. లైక్ మెన్ కావచ్చు ఫ్యామిలీతో సరిగ్గా ఉండట్లేదనో, లేదంటే ఇది కొనిలేదనో అది కొనిలేదనో. యాక్చువల్గా ఎలాంటి గ్రౌండ్స్ బేస్ చేసుకొని మనం డైవర్స్ అనేది ఫైల్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి డివోర్స్ అంటే. ఇప్పుడు ఒకవేళ అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక పెళ్ళి ఉంటాయి. జనరల్ ఏంటంటే ఇవి ఏవైతే ఉంటాయో డివోర్స్లు కానీ పెళ్ళికి సంబంధించిన అంతా కూడా పర్సనల్ లాస్ అనమాట. పర్సనల్ లాస్ అంటే ఏ మతం కింద కనుక పెళ్ళి అవుతుందో ఆ మతం కింద ఆ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. హిందూస్కి హిందూస్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, క్రిస్టియన్స్కి క్రిస్టియన్సీ, ముస్లిం ఎవరి పర్సనల్ లా వాళ్ళకు ఉంటుంది అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ అందరికీ సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి, బట్ కొంచెం ముస్లిమ్స్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఒకవేళ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద ఏంటంటే దర్ మెనీ గ్రౌండ్స్. అందులో ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి క్రియాలిటీ ఉంటుంది. క్రియాలిటీ ఏంటంటే ఒకవేళ హస్బెండ్ వైఫ్ మీద కానీ లేకపోతే వైఫ్ హస్బెండ్ మీద కానీ ఏదైనా క్రియాలిటీ గురి చేశారు అంటే మెంటలీ, ఫిజికల్లీ, ఫినాన్షియలీ, సెక్షువల్లీ ఎలాంటి అయినా హరాస్మెంట్ కనుక చేస్తే ఇదంతా కూడా క్రియాలిటీ కిందకి వస్తుంది. సో అవన్నీ ఏంటంటే మీరు ఆ క్రియాలిటీ చేసింది కదా అని చెప్పి వేయడం కదా. ఎందుకంటే రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది ఏంటంటే జస్ట్ బికాజ్ వైఫ్ ఈజ్ క్రైమ్ ఫ్రమ్ మ్యారేజ్ అంటే పెళ్ళైన డే 1 నుండే వైఫ్ ఏడుస్తుంది అని ఆమె ఏడుపుకి క్రియాలిటీ కిందికి రాదు. ఏడుస్తుంది కావచ్చు, కాదంటలేదు, బట్ ఆమె దేనికి ఏడుస్తుంది ఆ రీజన్స్ అన్ని పక్క పెడితే జస్ట్ బికాజ్ ఆమె ఏడుస్తుంది కాబట్టి అది క్రియాలిటీ కాదమ్మా అని చెప్పేసి కేసు కొట్టేయడం జరిగింది హైకోర్టులో ఒక స్టేట్లో. అంటే ఆమె ఇప్పుడు కొన్ని రీజన్స్ క్రియాలిటీ అంటే ఖచ్చితంగా ఈ 4 ఉండాలి. ఏదో ఒక హరాస్మెంట్ అనేది ఉండాలి, మెంటలీ, ఫిజికల్లీ. ఆ హరాస్మెంట్ లేకుండా ఆమె ఏడుస్తుందంటే అది క్రియాలిటీ కాదు. డిప్రెషన్ నుండి ఏడవచ్చు ఏమన్నా కావచ్చు కదా, ఎన్నో రీజన్స్ ఉంటాయి. జస్ట్ బికాస్ ఏడుస్తుంది అని చెప్పేసి క్రియాలిటీ కాదు. వాళ్ళ సైడ్ వాళ్ళు వేసారా? ఇప్పుడు ఆ అమ్మాయి డివోర్స్ చేస్తే ఆ అబ్బాయి కేసు గెలిచాడు అనమాట. ఎందుకంటే క్రియాలిటీ ఇప్పుడు ప్రూవ్ అయింది అంటే ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి 498 అవన్నీ ఉంటాయి కాబట్టి. సో హస్బెండ్ గెలిచాడు ఆ కేసులో. సో క్రియాలిటీలో ఈ హెరాస్మెంట్ అనేది ఎవిడెంట్గా ఉండాలి. ఉట్టి ఫేక్ అలిగేషన్ కాదు, ఎవిడెంట్గా ఉండాలి. అది అయిపోయాక నెక్స్ట్ డెజర్షన్ అంటే ఒక 2 years దాకా వదిలేసి సపరేట్ అయి ఉండాలి. అంటే హస్బెండ్ వైఫ్ని వదిలేసి ఉండడము, వైఫ్ హస్బెండ్ వదిలేసి ఉండడము, 2 years దాకా కంటిన్యూస్గా వాళ్ళు కలిసి లేరు అంటే డెజర్షన్ కిందకి వస్తుంది. థర్డ్ కన్వర్షన్. ఇప్పుడు సపోజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ మతం మార్చుకున్నారు. మతం మార్చుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సపోజ్ ఇప్పుడు హిందూ క్రిస్టియన్ లాగా మారినా లేకపోతే ముస్లిం లాగా మారినా ఇట్స్ ఎ గ్రౌండ్. ఎందుకంటే దీనికి ఎందుకు రిలీజియన్ మారితే తప్పేంటి, ఇక్కడ నాకు ఇదేమంటారు ఫ్రీడమ్ లేదా, రైట్ టు ఫ్రీడమ్ లేదా అని చాలా మంది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రీజన్ ఏంటంటే ఒక మతం కింద పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైతే అవతలలో ఉన్నారో ఒక పార్ట్నర్ లాగా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు సిమిలర్గా ఉండాలి, సేమ్ మైండ్ సెట్ ఉండాలి, ఎన్నో ఉంటాయి. సో మీ ముందు మీకు ఇష్టం లేకుండా వేరే ఇప్పుడు నమాజ్ చేయడమో లేకపోతే మీ ముందు ఏదైనా చర్చ్కి వెళ్ళడమో మీకు నచ్చపోవచ్చు. ఎవ్రీథింగ్ చేంజెస్ కదా. అప్పుడు ఇంట్లో పిల్లలు అన్ని ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఇతనికి ఆమె చేయడం వల్ల హస్బెండ్కి ఏమన్నా మెంటల్ హరాస్మెంట్ అంటే మెంటలీ డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా హస్బెండ్ చేస్తే వైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇవంతా ఉంది కాబట్టి ఈవెన్ కన్వర్షన్ కూడా ఒక గ్రౌండ్. తర్వాత వల్నరబుల్ డిజీజ్ అంటే ఏంటంటే ఇంకా లైఫ్లో అవి క్యూర్ గా డిజీజెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు అంటే అది మేబీ కంటేజియస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ డేంజరస్. సో అలాంటి కొన్ని డిజీజెస్ స్పెసిఫై చేసి ఉంటాయి. ఆ డిజీజెస్ కనుక ఉంటే కూడా ఒక గ్రౌండే. దాపెట్టి చేసుకున్నా కూడా గ్రౌండే. ఓకే, డిజీజ్ ఉన్న కూడా చాలా మంది కేసెస్ లో అండి పెద్ద డిజీజ్ ఉన్నా కూడా దాపెట్టి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ ఒక కేసు వచ్చింది, చిన్నప్పటి నుంచి క్యాన్సర్ అంట, చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నారు. ఇట్స్ లైక్ చీటింగ్. ఎందుకంటే అవతల పర్సన్ డిసైడ్ చేస్తారు, ఎందుకంటే సడన్ గా చేసుకుని చనిపోతే అండ్ హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ అవన్నీ ఉంటాయి. రెడీగా ఉండరు అండ్ అంటే ఒక జర్నీలో మధ్యలో ఒక పర్సన్ పార్ట్నర్ చనిపోయినరు అంటే అవతల పర్సన్ అది స్ట్రెస్ఫుల్లే కదా అండి. సో ఆ పర్సన్ అంత ప్రేమతోని పర్లేదు నేను క్యాన్సర్ కి అన్ని చేయగలుగుతా, నేను ఉంటాను అని వాళ్ళు విల్లింగ్ ఫుల్ గా ఇష్టంతో చేయడం వేరు. కానీ దాపెట్టి డిజీజెస్ దాపెట్టి చేయడం అలాంటివి కూడా చీటింగ్ కిందకి వస్తుంది. సో అది కూడా ఒక గ్రౌండ్ అనమాట డిజీజెస్ కనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి అడల్టరీ. ఒకవేళ వైఫ్ ఉన్న తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళతో అఫైర్ అలా పెట్టుకోవడము, హస్బెండ్ ఉన్నప్పుడు అట్లా
సో ఆ అడల్టరీ కూడా ఒక గ్రౌండ్. ఇట్లా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ 7 years దాకా ఒకవేళ మిస్సింగ్ ఉన్నాడు ఆ పర్సన్, అసలు వేరే అబౌట్స్ తెలియదు, ఎక్కడున్నాడో ఏం తెలియదు, అలా అది కూడా ఒక గ్రౌండ్. మళ్ళీ ఒకవేళ సన్యాసం పుచ్చుకున్నా కూడా, ఇద్దరు ఆఫ్ ద స్పౌసెస్ ఎవరైనా సరే సన్యాసం పుచ్చుకొని మొత్తం రినౌన్సియేషన్ చేసేసి ఈ వరల్డ్ ని త్యాగం చేసే వాళ్ళు ఉంటారు, అలా చేసినా కూడా ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అండ్ లేడీస్ కి అంటే ఫీమేల్స్ కి వైఫ్స్ కి ఎక్స్ట్రా ఉంటుంది ఏంటంటే, ఒకళ్ళ హస్బెండ్ ఏదైనా కేసెస్ లో, రేప్ కేసెస్, పెద్ద పెద్ద కేసెస్ లో ఇరుక్కున్నా, అలాంటి కేసెస్ లో ఇరుక్కున్నా కూడా వైఫ్ క్యాన్ సీక్ డివోర్స్ ఫ్రమ్ హస్బెండ్. అంటే ఇంకా అంతే అయిపోయింది. పిల్లలకి కానీ నాకు కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఫార్వర్డ్ గా వెళ్ళకూడదు అని అనుకుంటారు కాబట్టి. అండ్ ఇంకా ఒకవేళ వైఫ్ ముందే, హస్బెండ్ ముందే వైఫ్ ఉందని తెలిసినా కూడా అది కూడా ఒక గ్రౌండే. సో ఇప్పుడు డిఫరెంట్ యాక్ట్స్ అన్నారు కదా, అంటే హిందూస్ కి లా వేరే ఉంటుంది అండ్ ముస్లిమ్స్ కి ఆర్ ఎల్స్ క్రిస్టియన్స్ కి డిఫరెంట్ ఉంటుందని. హిందూస్ కి సేమ్ ఇవే గ్రౌండ్స్, క్రిస్టియన్స్ కూడా. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది దాన్ని ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అంటారు. ఎందుకంటే మనమంతా కలోనియల్ యాక్ట్స్ అంటే ఎట్లా అంటే మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం అన్ని యాక్ట్స్ కూడా. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది 1955లో వచ్చింది. ఉన్న ఏదైతే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉందో దాన్ని జర మాడిఫై చేసుకొని హిందూ టచ్ ఇచ్చేసి మన హిందూ మ్యారేజ్ చేసుకున్నాం. బట్ బేసికల్లీ ఏంటంటే ఇండియాకి ముందు ఇండియన్ మ్యారేజ్ యాక్టే ఉండేది. సో ఈవెన్ డివోర్స్ యాక్ట్ కూడా అంతా అదే వస్తుంది. సో క్రిస్టియన్స్ కి ఆబ్వియస్లీ అదే అప్లై అయిపోతుంది, సేమ్ అప్లై అవుతుంది. చూస్తే ఏంటంటే సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి, పెద్ద డిఫరెంట్ గ్రౌండ్స్ ఉండవు. బట్ ముస్లిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు వినే ఉంటారు, ముందు ట్రిపుల్ తలాక్ ఉండే, అంటే తలాక్ అనగానే తలాక్ అయిపోయింది. బట్ తర్వాత చాలా కేసెస్ వచ్చాయి. సో ఓన్లీ అండ్ ఈ మధ్య రీసెంట్ గా అమెండ్మెంట్ చేశారు, దానికి ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలి. ఊరికి తలాక్ అండి ఎక్కడ సౌదీలో ఉండి ఫోన్ చేసి తలాక్ అంటే అయిపోదు, దానికి ప్రాపర్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో అదొక తలాక్, అదొకటి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇంకోది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరైతే అంటే జనరల్ ముస్లిమ్స్ దాంట్లో ఏంటంటే అమ్మాయికి కొంత అమౌంట్ ఇచ్చేసి పెళ్లి చేసుకుంటారు, మెయిన్ అంటే అది ఒక గిఫ్ట్ లాగా. సో ఆ గిఫ్ట్ మనీ ఏదైతే ఉందో అది వాపస్ ఇచ్చేసి కూడా ఆమె మళ్ళీ షీ క్యాన్ గివ్ అప్ దట్ మ్యారేజ్ అనమాట, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అలాంటివి ఇది కూడా తీసుకో వితౌట్ ఎనీ రీజన్. ఒకవేళ ఆమెకి ఏదైనా రిలేషన్ ఆమె డివోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం అమౌంట్ ఏదైతే ఉందో అది వాపస్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ గ్రౌండ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒకవేళ 4 years దాకా సపరేట్ ఉన్నా, 7 years దాకా తెలియకుండా ఉన్న డెసిషన్, ఈ గ్రౌండ్స్ అన్ని కూడా ముస్లిమ్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. సేమ్ ఇప్పుడు డెసిషన్ అదంతా కూడా వాళ్ళకి అడల్టరీ, బైగమి అవన్నీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకి జనరల్ ఏంటంటే వాళ్ళకి ఏ ముస్లిం మ్యాన్ కెన్ డూ 4 marriages. సో 4 wives వరకు చేసుకోవచ్చు. బట్ అందులో కూడా ఏంటంటే అప్రూవల్స్ ఉండాలి. ఫస్ట్ వైఫ్ అప్రూవల్ ఉంటేనే సెకండ్ మ్యారేజ్ అప్రూవల్. సో అప్రూవల్స్ తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళది అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బైగమి ఇవన్నీ కూడా ఉండవు అనమాట. సో వాళ్ళకి 4 marriage, కానీ 4th marriage తర్వాత 5th marriage వాళ్ళ దాంట్లో ఇట్స్ నాట్ అలౌడ్ అగైన్. సో 4 marriages మాత్రం అలౌడ్ అనమాట. రైట్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.